భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మాచినేనిపేట తండాలో ప్రియురాలిని ప్రియుడు హత్య చేశాడు. ప్రైవేట్ స్కూల్లో పనిచేసే సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, చెప్పండి. రైట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినపేటలో ప్రియురాలిపై ప్రియుడు దాడి చేసి తన పొలంలోనే పాతిపెట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వివరాల ప్రకారం పెద్దపల్లికి చెందినటువంటి స్వాతి అంటే గతంలో సాంబశివర్ అనే వ్యక్తిని, మనుగురికి చెందినటువంటి సాంబశివరావు అనే వ్యక్తిని అయితే వివాహం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే సాంబశివరావు మరణాంతరం ఏదైతే జీవనోపాధి కోసం కొత్తగూడెంలో ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేసేందుకు జాయిన్ అయినటువంటి స్వాతికి అక్కడే పీటీగా పనిచేస్తున్నటువంటి వీరభద్రానికి ఇద్దరికి మధ్య అయితే అంటే స్నేహం కుదిరినట్లుగా కూడా చూడవచ్చు. దీంతో వారిద్దరి మధ్య కూడా ప్రేమతోటి వారిద్దరి మధ్య అక్రమ సంబంధం కూడా ఏర్పడినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఏదైతే మాచినపేటలో గత కొంతకాలంగా ఏదైతే 3 నెలల నుంచి కూడా వీరిద్దరు సహజీవనం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే వీరభద్రం ఇంట్లోనే ఉంటున్నటువంటి స్వాతి ఎప్పుడైతే స్వాతి ఇంటికి వెళ్ళిందో అప్పుడే తన వీరభద్రం భార్యపై ఒక దాడి జరిగింది. ఆ దాడితోటి వీరభద్రం భార్య వారి తల్లిగారి ఇంటికి వెళ్ళిపోయినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఇద్దరికి ఒక బాబు కూడా ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఏదైతే ఇరువురికి మధ్యలో అయితే ఆర్థిక లావాదేవీలు ఉండటంతో వీరిద్దరి మధ్యలో 9వ తారీఖున ఘర్షణ చోటు చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వీరభద్రం 9వ తారీఖు రాత్రే ఈ యొక్క స్వాతిపై దాడి చేసినట్లుగా మనకు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న దాని ప్రకారం ఏదైతే ఇంట్లో అమ్మాయి అరుపులు వినిపించాయంటూ కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే ఒక 3 రోజులుగా స్వాతి కనిపించకపోవడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా పోలీసులకు సమాచారం అందించినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే సమాచారం అందించడంతో నిన్న వీరభద్రాన్ని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు విచారణ చేయగా ఏదైతే స్వాతిని తనే హత్య చేసినట్లుగా కత్తితోటి 5 సార్లు తలపై దాడి చేసినట్లుగా అయితే వీరభద్రం ఒప్పుకున్నారంటూ కూడా ఒక విశ్వసనీయ సమాచారం అయితే మనకు అందుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే తన పొలంలో ఊరు బయట పొలంలో పాతిపెట్టినటువంటి స్వాతి శవం ఆయన పొలంలో పాతిపెట్టినట్లు ఆయన చెప్పడంతో అక్కడికి ఏదైతే జూలూరుపాడు పోలీసులు అదేవిధంగా డిఎస్పీ రెహమాన్ కూడా కొద్దిసేపటి క్రితమే అక్కడికి చేరుకున్నారు. ఎంఆర్ఓ రాక కోసం అయితే అక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు మరికొందరు మాట్లాడుతూ ఏదైతే ఈ స్వాతిని హత్య చేసి ముక్కలుగా చేసి కొన్ని చోట్ల పెట్టారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే వీరభద్రం చెప్తున్నటువంటి సమాధానం మాత్రం కేవలం తలపై మాత్రమే మోదీ 5 సార్లు మోదడంతో తను చనిపోయినటువంటి స్వాతిని తీసుకువెళ్లి తన పొలంలో పాతి పెట్టానంటూ కూడా ఈయన చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే పోలీసులు కూడా వీరు ఇటు గ్రామంలో వినిపిస్తున్నటువంటి దానికి ఇటు నిందితుడు చెప్తున్న దానికైతే పొంతన లేకపోవడంతో ఏదైతే అక్కడ పాతి పెట్టినటువంటి ఆ బాడీని బయటికి తీస్తేనే ఏదైనా చెప్పగలం అక్కడ పోలీసులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే అక్రమోత్సవం అయితే అక్కడ ఒక సంచలనంగా మారిందని కూడా చెప్పొచ్చు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.